Hello guys, welcome to my YouTube channel Harish Chivadu. First of all, happy Shivratri to all of you. ఈ రోజు మేము నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం టెంపుల్ కి వెళ్తున్నాము. నాతో నా ఫ్రెండ్ అభిషేక్ కూడా ఉన్నాడు. హాయ్ గాయ్స్. అభిషేక్, మీకు ఛాయా సోమేశ్వర ఆలయం టెంపుల్ అంటే తెలుసు? అసలు లేదు, ఫస్ట్ టైం వింటున్నాను. సో ఫస్ట్ అసలు దీనికి ఛాయా సోమేశ్వర ఆలయం పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు ఛాయా అంటే మీనింగ్ తెలుసా? ఛాయా అంటే షాడో కదా. సో షాడో అని ఎందుకంటే ఈ పర్టికులర్ టెంపుల్ కి ఛాయా సోమేశ్వర ఆలయం ఎందుకు వచ్చిందంటే, ఈ టెంపుల్ లో పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ ని ఎట్లా డిజైన్ చేసిందనంటే సన్ పొజిషన్ ఎట్లా ఉండని, ఏ డైరెక్షన్ లో ఉండని, శివలింగం మీద కన్సిస్టెంట్ గా అంటే మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ షాడో పడేటట్టు ఒక్కొక్క పిల్లర్ ని ప్లేస్ చేసారు. అందుకే దాన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అని అంటారు. ఓకే, కార్ పార్కింగ్ లో పార్క్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయినాం ఇప్పుడే. సో లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకుంటే కోనేరు ఉంది ఇక్కడ. అండ్ రైట్ సైడ్ టెంపుల్ ఉంది, 3 గోపురాలు ఉన్నాయి. అభిషేక్, హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు లేదు, ఇది ఫస్ట్ టైం వస్తున్నా నేను. చూద్దాం అసలు ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో, అసలు ఎట్లా డిజైన్ చేసిరో చూద్దాం. లెట్స్ సీ. మరి ఇక్కడేమో ఉందిరా. అదే ఈ మాన్యుమెంట్ గురించి ఉంది. కాకతీయ కాలంలో ఏర్వా డైనాసిటీ వాళ్ళు రూల్ చేసేటప్పుడు కట్టినారంట ఇది. అప్పట్లో ఈ పనగాన్ అనేది ఆ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ అంట. సార్ లోపలికి వెళ్ళాం. అరే ఎంట్రీ ఇటా ఇటా 3 గోపురాలు ఉన్నాయి, బట్ రైట్ సైడ్ ఏదైనా విగ్రహం లేదు. లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనం కోసం. మరి జాగ్రత్త తట్టుకుంటుంది. ఈ వ్లాగ్ శివరాత్రి స్పెషల్, కానీ నేను ముందే షూట్ చేస్తున్నా. కానీ శివరాత్రి రోజు వస్తే మాత్రం చాలా మంది ఉంటారు ఫర్ షూర్. అది లోపల గర్భగుడిలో ఫోటోలు తీయద్దు కాబట్టి నేను ఇక్కడ ఆపుతున్నా ఈ వీడియో. మళ్ళీ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో నేను గర్భగుడిలోకి కెమెరాతో పోలేదు, కానీ ఇది నేను షూట్ చేసి పెట్టుకున్న ఓల్డ్ వీడియో. ఒక్క పిల్లర్ కూడా గర్భగుడికి ఆపోజిట్ ఉండదు, కానీ షాడో మాత్రం ఫామ్ అవుతుంది లింగానికి ప్యారలల్ గా. అలా అభిషేక్ ఎటువాడు నిజం చెప్తున్నా. అసలు లోపల పిల్లర్ అయితే లింగానికి అడ్డు లేదు, కానీ షాడో మాత్రం క్లియర్ కనిపిస్తుంది. అభిషేక్ కనిపిస్తుందా షాడో? నీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందంటే నీకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లింగం పైన మనకు షాడో పడుతుంది. అసలు స్ట్రైట్ అయితే లేదు, అసలు లోపల సన్ రైజ్ డైరెక్ట్ అయితే లేదు, మళ్ళీ అపోజిట్ కూడా లేదు, అటు ఇటు వెంటిలేషన్ నుంచి వస్తుంది. అవును, అసలు ఆర్కిటెక్చర్ ఎట్లుందో చూడాలి. ఎందుకంటే మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. ఇప్పుడు జస్ట్ మనకి వచ్చే వెంటిలేషన్ లైట్ ఆ షాడో ఎంత పడ్డా క్రాస్ గా పడుతుంది, బట్ ఎగ్జాక్ట్ గా లింగం పైన పడేది అనేది స్పెషాలిటీ. అసలు ఒకసారి ఆ వెంటిలేషన్ కూడా చూపిద్దాం. రైట్, ఆ ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఆ ఫ్యాన్ నుంచి వచ్చే సన్ లైట్ మళ్ళీ అపోజిట్ కూడా సేమ్ ఫ్యాన్ ఉంటుంది ఇంకొకటి ఇట్లా గ్రిల్ తోని. ఆ సన్ లైట్ ఆ రెండిటి మధ్యలో నుంచి వచ్చిన లైట్ పిల్లర్స్ కి తాకి ఆ రిఫ్లెక్షన్ కరెక్ట్ శివలింగం మీదనే ఎగ్జాక్ట్ పడుతుంది. క్రేజీ అసలు. గుడికి 2 వెంటిలేషన్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఒక ఎంట్రీ లెక్క, అక్కడ సైడ్ ఒక వెంటిలేషన్ పాయింట్ లెక్క అంతే.
బట్ లైట్ అయితే ఎట్లా ట్రావెల్ చేస్తుంది. అదే అసలు మళ్ళీ అటు జరుగుతలేదు ఇటు జరుగుతలేదు కొంచెం కూడా అదేంది అటు ఇటు లేదు. మధ్యలో కూడా మనకి కింద పైన అవుతుంది కదా అదే. అట్లీస్ట్, బట్ ఇదైతే స్టాగ్నెంట్ గా ఉంది, అసలు ఏం మూమెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ టెంపుల్ గురించి నార్మల్ గా అందరికి ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా తెలుసు అంటే పిల్లర్ లేకున్నా గానీ షాడో పడుతుంది లింగం మీద, మిస్టీరియస్ పిల్లర్ మిస్టీరియస్ షాడో అని చెప్పేసి అంటారు. కానీ బేసిక్ గా ఆ రియాలిటీ ఏంటంటే ఈ పిల్లర్స్ ని ఆ షాడో ఎగ్జాక్ట్ అట్లా పడేటట్టు అరేంజ్ చేశారు, కన్స్ట్రక్ట్ చేసారు. అది సో అది ఆర్కిటెక్చర్, ఇట్స్ ఆల్ ద బ్యూటీ ఆఫ్. అదే అండ్ ఇది కట్టింది ఎవరో తెలుసా? ఎవరు? చోలాస్. ఓకే. అండ్ వాళ్ళు కాకతీయాస్ కి కూడా చాలా క్లోజ్ అంట. కాకతీయాస్ అంటే వాళ్ళు తెలుసు కదా, రాణి రుద్రమదేవి. సరే ఇక్కడ ఇంకొక ఆత్మలింగం ఉంది, అది చూద్దాం. ఇది ఆత్మలింగం, దీనికైతే ఏం రిస్ట్రిక్షన్ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ పోదామా లెఫ్ట్ సైడ్ పోదామా? ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని డెస్ట్రాయిడ్ ఉన్నాయి, చాలా నంది విగ్రహాలన్నీ డిస్ట్రాయ్ చేసినారు. అన్ని ఒక్కదానికి కూడా హెడ్ లేదేందిరా, మొత్తం అన్ని ఇంత పర్పస్ క్లియర్ గా మాత్రం తెలుస్తుంది పర్పస్ గా డిస్ట్రాయ్ చేశారని. ఓన్లీ హెడ్లే లేపేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. అవును, అంతెందుకు నేను పోతా కదా కోలన్పాక, అది కూడా డిస్ట్రాయ్ చేసిన టెంపుల్. అదే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా అలౌడా? ఓకే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ. అసలు ఏందిరా ఇల్లు, ఇది చెంకిలేందిరా, అసలు గుడి అనుకుంటారా ఇంకేమన్నా అనుకుంటారా ఇది? అసలు ఇది కింద చూపి పార్టీ పాపర్స్ ఉన్నాయి, గుడిలో పార్టీ పాపర్స్ ఏందిరా అసలు? అదే కదా. ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలే. టెంపుల్ లోపల పార్టీ పాపర్స్, అది ఇది ఫోటోషూట్ పేరుతోని పార్టీ పాపర్స్ అవన్నీ చేస్తే చాలా గలీజ్ ఉంటది. సో ఇక్కడ పెయింటింగ్ వల్ల నడుస్తున్నాయి. ఇది శివరాత్రికి. నేను ఈ వ్లాగ్ శివరాత్రి రోజు చేసినా కానీ శివరాత్రి కన్నా ముందే షూట్ చేస్తున్నా, మీకు ఆల్రెడీ చెప్పినది. కోనేరు అయితే ఇట్లా ఉంది, కోనేరు కూడా చూనికి బాగుంది, బానే ఉంది, కానీ ఎంత చెత్త ఉంది చూడు. చెత్త ఉంది, మెయింటెనెన్స్ లేదు దీనికి. మరి ఈ టెంపుల్ 7th సెంచరీ కాదు, ఇప్పుడు 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేస్తే కొంచెం పైసలు పెట్టి రిస్టోర్ చేయొచ్చు కదరా. పైన ద్రోణ్ వాడు ఎగిరేస్తున్నాడు, ఎవరి పనులాడు ఉన్నారు. దర్శనం కంప్లీట్ అయిపోయింది, టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసేసినాము. సో ఈ కోనేరు చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం ఇంకా. ప్లేస్ మంచిగా ఉంది, పీస్ఫుల్ గా కదా, చాలా పీస్ఫుల్ గా ఉంది. సో ఎప్పుడైనా మంచిగా లాంగ్ వెళ్తాం అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. ఇది రావచ్చు, ప్రశాంతంగా రావచ్చు, టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. అసలు డక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ. అక్కడ ఒక బంచ్ ఆఫ్ డక్స్ ఉన్నారు అభిషేక్. అవి అక్కడ నుంచి వచ్చినాయి, బయట నుంచి వచ్చి మనకి ఈ కోనేరులో దిగినాయి. ఏదైతే జరుగుతున్నాయి వీళ్ళకెళ్ళి అది సన్ బేటింగ్ చేస్తాయి. పొలాలు చూడరు అభిషేక్, ఎంత బాగుంది. పిల్లలు ఎత్తుకోవటారు అనుకుంటారు రే. అంతా ఫోటోగ్రాఫర్లు ఉన్నారు చుట్టుముట్ట అంతా. అదే కదా, ఈ వ్యూ కూడా అభిషేక్ ఎంత బాగుందో. ఇది మంచిగా ఈ నుంచి కోనేరు నిజంగా బాగుంది ఇక్కడ. ఈ డక్స్ చూడు మొత్తం ఉల్టా పల్టు కొడుతుంది, తలకాయలు ఎట్లా వస్తున్నాయి అసలు. వాటర్ ఎడుకలు వస్తున్నారు అసలు. పైపు ఉంది అంటే ఊర్లో మంచి నీళ్ళ గలీజ్ నీళ్ళు అసలు. ఇవి ఏం నీళ్ళు? ఆబ్వియస్లీ మంచి నీళ్ళు వస్తాయి టెంపుల్కి. ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చి లేదు, ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్, ఇక్కడ నుంచి వచ్చి ఇటు వస్తున్నాయి.
నీళ్ళని ఎక్కువ పోతున్నాయి. అవి మాత్రం మంచి చిల్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎవరు రాలే కాబట్టి మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అటు నుంచి అటు. శివరాత్రి రోజు వస్తే మాత్రం ఇట్లా చుట్టూ తిరిగి కోనేరు అంతా తిరిగి అట్లానే పంపిస్తారు. సో అది తిరిగి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసినాం గైస్. ఇక్కడ ఈ రోజు మనం నార్మల్ డేలో వచ్చినాం కాబట్టి డైరెక్ట్ ఎంటర్ అవ్వగానే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోయినాము. అదే మీరు శివరాత్రి రోజు దర్శనానికి వస్తే మాత్రం ఇలా అని తిరగాలి. మేబీ శివరాత్రి అనే కాదు, ఏదైనా శివుని అకేషన్స్ ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది వస్తారో అనిపిస్తారో నాకు తెలిసి ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తారు ఆ టైంలో.